హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజుటి వీడియో అయితే మనకి ఏకాదశి అయితే రాబోతుందండి. దాని గురించి కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎవరిని పూజించాలి అని చెప్పేసి పూర్తి వీడియో అయితే ఇందులో ఉంటుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారు స్కిప్ చేసినట్లయితే. అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మనకి మొత్తం కూడా 12 ఏకాదశులు అయితే ఉన్నాయండి. మాఘమాసంలోని శుక్లపక్షంలో జరుపుకునే ఏకాదశిని జయ ఏకాదశి అని అంటూ ఉంటారు. మన హిందూ క్యాలెండర్ ప్రకారము ఈ సంవత్సరము ఏకాదశి ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం రోజునైతే వచ్చింది. జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. మహావిష్ణువుకి విష్ణుదేవుడికి ఏకాదశి అంటే చాలా ఇష్టం. కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుణ్ణి పూజిస్తారో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అయితే ఉంటారు. ఏకాదశి రోజు విశ్వ సృష్టికర్త అయిన విష్ణుదేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల కోటి జన్మల పుణ్యం అయితే మనకి లభిస్తుంది. జయ ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలి, శుభ సమయం, అలాగే పూజా విధానం ఏమిటి అన్నదైతే ఈ వీడియోలో మొత్తం కూడా చెప్తాను, వినండి. పంచాంగం ప్రకారము జయ ఏకాదశి శుభ సమయం అయితే మామూలుగా అయితే ఫిబ్రవరి 19 ఉదయము 8:49 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం ఉదయం వరకు ఉందండి. ఉదయం 10 గంటల వరకు అయితే ఉంది ఈ సమయం అయితే. మామూలుగా అయితే ఉదయం తిథి ప్రకారంగానే ఈ జయ ఏకాదశిని అయితే జరుపుకుంటారు. ఆ మహావిష్ణువును కూడా ఆ రోజే పూజించుకుంటూ ఉంటారు. ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలండి. ఈ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసుకుంటూ మహావిష్ణువుని తలుచుకుంటూ చాలీసాలు పఠించడం వల్ల మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో అయితే జీవిస్తూ ఉంటాం మనమందరం కూడా. విష్ణుదేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ స్వామికి విష్ణువుకి ఇష్టమైన పసుపు రంగును ఏకాదశి రోజున మనం ధరించి పూజ చేస్తే చాలా మంచిది. మనం ఏ కోరిక కోరినా, కోరిక అంటే ఏదైనా కాదండి, న్యాయబద్ధంగా బాగా కోరుకుంటే మాత్రం ఆ కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే నైవేద్యంగా కూడా పసుపు రంగులో ఉన్న పండ్లని, అంటే మనకి ఇప్పుడు అరటి పండ్లు ఉన్నాయి, పసుపు రంగే కదా అండి, అవి పసుపు అని కూడా అంటూ ఉంటాము. నారింజ పండ్లు ఇవి ఏవైనా అండి, పసుపు రంగులో ఉన్న పండ్లని తెచ్చి ఆ స్వామికి దీపారాధన చేసి బాగా పూజించుకున్నట్లయితే మనం కోరుకున్న కోరికలైతే నెరవేరుతాయి. ఆ రోజే మన ఇంటి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయం కూడా వెళ్ళొచ్చండి. దేవాలయంలో రాగి చెట్టు కింద బియ్యపిండి ప్రమిదతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఆ రావి చెట్టుకు 3 ప్రదక్షిణలు కూడా చేయాలండి. ప్రదక్షిణ చేసేటప్పుడు మన మనసులో ఉన్న కోరికలను ఆ మహావిష్ణువుకి, దేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలైతే చేయాలి. ఇలా చేస్తే మనము ప్రతి కోరిక కూడా మనకి నెరవేరుతూ ఉంటుంది. రావి చెట్టులో సాక్షాత్తు ఆ విష్ణుదేవుడే కొలువై ఉంటాడండి. కాబట్టి ఏకాదశిని రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలమైతే మనకి లభిస్తుంది. ఇలా చాలా మంచిదండి అలా చేయడం వల్ల. ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉపవాసం కూడా ఉంటూ ఉంటారు. శివాలయం కూడా వెళ్ళొచ్చండి. శివుడిని కూడా పూజించవచ్చు. శివుడి దగ్గరికి కూడా వెళ్ళేసి శివనామ స్మరణ చేసుకుంటూ ఉంటే చాలా మంచి జరుగుతుంది. అందరికీ కూడా మంచి జరగాలనే కోరుకుంటున్నానండి. మనము ఈ ఏకాదశి రోజు పిండి దీపారాధనకు చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. పిండి దీపారాధన 2 దీపాలు పెట్టి ఆ మహావిష్ణువుకు ఆ పిండి దీపాలను అంకితం చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది. ఇలా ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అయితే అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం అయితే వెలిగించాలండి. ఇలా తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. తులసి మాతకు నెయ్యి దీపం వెలిగించి పసుపు కుంకుమలు అక్షింతలు తులసికి అర్పించి మనం కనుక పూజ చేసినట్లయితే, ఇంకొకటండి, తులసి కోటలో
ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారండి. తులసి మొక్క లేనివారైతే ఈ రోజునే తులసిని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఈ రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోవడం వల్ల స్వయంగా ఆ మహాలక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్లుగా భావించి ఆ తులసి కోటను మన ఇంట్లో పెట్టుకొని పూజించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ రోజున శ్రీ యంత్రాన్ని కూడా ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో ఉంచితే చాలా మంచిది. ఏకాదశి రోజున ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆ మహావిష్ణుదేవుని అనుగ్రహం అయితే మన మీద ఎల్లవేళలా ఉంటుందండి. ఆ విష్ణు అనుగ్రహము. అలాగే చాలా విషయాలు కూడా ఉన్నాయండి షేర్ చేసుకోవాలంటే. భీష్మ ఏకాదశి రోజున ఏం చెయ్యాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తానండి ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి. ఇంకా మీషో నుండి ఒక పార్సెల్ అయితే వచ్చిందండి. ఆ పార్సెల్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టానండి మీషోలో. శారీ అయితే చాలా లో కాస్ట్. ఇక్కడ మనకి 232 అయితే చూపిస్తుంది కదా! షిప్పింగ్ ఛార్జెస్ 173 ఉన్నాయి. అంటే మనకి దాదాపుగా 400 వరకు శారీ అయితే మనకి కనిపిస్తుంది. కానీ మనకి నేనైతే నాకు 280 రూపీస్‌కే వచ్చిందండి శారీ అయితే. నేను ఆన్‌లైన్ పేమెంట్ చేశానండి. 280 రూపీస్‌కే వచ్చింది నాకు. 400 ఉన్న శారీ 280కే వచ్చింది. అంటే దాదాపు 120 రూపీస్ అయితే మనకి లెస్ అయింది. శారీ క్వాలిటీ అయితే చెప్పనవసరం లేదండి. చాలా అంటే చాలా బావుంది. చూసారు గదా! ఎగ్జాక్ట్‌గా మీరెలా చూస్తున్నారో మనకి సేమ్ అదే విధంగా వచ్చింది శారీ అయితే. చాలా అంటే చాలా బావుంది. నేవీ బ్లూ కలరు, వైట్ కలర్‌తో ఇలా డాల్స్ వచ్చాయి. చూస్తున్నారు గదా! డిజైన్ అయితే. మొత్తం కూడా ఈ విధంగా వచ్చింది. మనకి బ్లౌజ్ అయితే నేవీ బ్లూ కలరు సెల్ఫ్‌లో కొద్దిగా డిజైన్ వచ్చేసింది ఈ విధంగా. వచ్చి చాలా బావుందండి. బార్డర్ కూడా ఇచ్చారు మనకి వైట్ కలర్ బార్డరు. మామూలుగా అయితే బార్డరు పామ్ లేస్‌లాగా వస్తే పోతాయండి. ఈ విధంగా డిజైనర్‌గా వచ్చింది బార్డర్ కూడా. నాకు చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు గదా! ఈ విధంగా అయితే వచ్చిందంటే ఎక్సలెంట్‌గా ఉంది. శారీ మొత్తం కూడా మనకి కట్టు చెరువు దగ్గర దాదాపు అయితే చాలా శారీస్‌కి బార్డర్ అనేది రాదండి. చాలా లెంత్ ఉంటుంది. బార్డర్ అనేది చాలా వరకు కట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు గదా! చాలా తక్కువగానే ఇచ్చారు. ప్లెయిన్ పార్ట్ అనేది బార్డర్ లేకుండా. శారీ మొత్తం కూడా బార్డర్ వచ్చేసిందండి మనకి. ఇందులో పళ్ళు పార్ట్ డిఫరెంట్‌గా ఏమి ఉండదండి. అంతా ఇలాగే ఉంటుంది. కానీ మనకి బార్డర్ లాగా ఇక్కడ లేస్ ఇదైతే ఇచ్చారు మనకి. చాలా అంటే చాలా బావుంది. ప్లీజ్ అండి నచ్చినట్టయితే మీరు కూడా పర్చేస్ చేయండి. అలాగే మంచి క్వాలిటీతో అయితే మనకి వచ్చేసింది. ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇవి ఉన్నాయి కదా అండి. స్వీట్ కార్న్‌ని బాగా బాయిల్ చేసేసుకొని ఉప్పు, మిరప్పొడి వేసేసి నిమ్మరసం కూడా పిండానండి. చాలా టేస్టీ యమ్మీ టేస్ట్‌గా ఉండింది. చాలా బావుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక మీదట వ్లాగ్స్ కూడా చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే అది కూడా కుదురుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.